వేళలో నేనుండగా అపహాసముగానే మారినా కృంగిన వేళలో నేనుండినా అపహాసముగానే మారినా నాకున్న బలము నీవేనయ్యా, నాకున్న బలము నీవేనయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా, నాలోని ధైర్యము నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మంచిది. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ టైంలో తీసుకున్నాడు, మరి ఎంతసేపు చెప్తాడో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కొన్ని విషయాలే సమయంలోనే, ఇన్ టైంలోనే మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచన భాగము నుండి మనం చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేము చేయుదునని ఆయనను అడిగాను. పరిశుద్ధ గ్రంథమైన